ఇమోషనల్. మనం వచ్చేసాం ఎక్కడికి, ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఈ లగేజ్ వాళ్ళు ముత్తరానికి ఇక్కడ రిక్షా బండి ఉంటుంది, దీన్ని పెట్టేసుకున్నా. ఇక వా ఎయిర్పోర్ట్లో పక్కపక్కనే బొచ్చడి షాపులు ఉంటాయి. ఒక షాప్కి అయితే వచ్చిన ఇక్కడ చాక్లెట్ రూము. దీంట్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ లెక్కనే ఉన్నది. ఇక్కడ ఒక చాక్లెట్ అయితే తీసుకుందామని ఒక చాక్లెట్ ముట్టుకుంటే ఏం తక్కువ 500-600 కంటే ఎక్కువనే ఉన్నది. ఒక చాక్లెట్ అయితే మా మిస్సెస్కు తీసుకున్నా. ఇదేంటి? పన్నీర్ షవర్మా. హలో, ఇది పన్నీర్ షవర్మా. మనం ఎయిర్పోర్ట్లో తీసుకున్నాం. మామూలు కాస్ట్ 450 చూద్దాం. ఓ చపాతీ లెక్క అయితే తీసుకున్నాము. దీంట్లో కవర్లో పెట్టి ఇచ్చిండు. రేటే ఉంటుంది, టేస్టే ఉంటుంది. ఇది చూడండి ఎట్లాగైతే దీంట్లో అఫీషియల్గా అయితే తినాలి కదా, ఇందులోనే వేసుకొని తినాలి. దీనికి స్టిక్కర్ అయితే ఉన్నది. ఇది ఎట్ట చేసి అయితే తీద్దాం అనుకున్నా ఎట్టకేళ్ళకైతే ఇది వస్తలేదు. సరే ఓకే, మొత్తానికైతే టైం వేస్ట్ అవుతుంది, అది ఇటు దిగుతుంది కాబట్టి మళ్ళీ యథావిధిగా మనము చేతితోనే తీసుకొని తినడం అవుతుంది. అటు ఇటు చూస్తాను కానీ ఎవరు దీన్ని పట్టించుకుంటలేరు. ఓకే తినేద్దామా, చూద్దాం, టేస్ట్ అయితే చూద్దాము. ఓకే. One eternity later. 450 రూపాయలు పెట్టచ్చు. బాగానే ఉంది కానీ అమౌంట్ ఎక్కువ. బీర్ వచ్చిన 70 రూపాయలు. హాఫ్ వాటర్ ఎయిర్పోర్ట్లో. ఏంది ఇప్పుడే తిన్నాడు, ఫ్లైట్ ఎక్కుతాడు అనుకుంటే మళ్ళీ కార్ ఎక్కి రోడ్ ఎక్కిండు అనుకుంటున్నారా ఏంది? అయ్యో ఎంత బాధ అని చెప్పాలి అయ్యా. అప్పటిదప్పుడే అన్నీ చెప్పుకుంటే నిమ్మలంగా వస్తా కానీ మొత్తం చూసుకుంటూనే ఉండూరికి వచ్చే వరకు. వాస్తవానికి మేము బుక్ చేసింది స్పైస్ జెట్. అది వచ్చేసి 6:10కే మాకు ఫ్లయింగ్ ఉంది తిరుపతికి. ఓకే, అది క్యాన్సిల్ అయింది. 2 hours వెయిట్ చేయాలన్నారు. 2 hours వెయిట్ చేసినాము. తర్వాత 10 అయింది, 12 అయింది. ఇక వస్తలేదు. ఇక అప్పటిదప్పుడు క్యాన్సిల్ చేయాలంటే బిడ్డ ఒక టికెట్కి వచ్చేసి దగ్గర ట్రిపుల్ రేటు పడ్డది. అది మళ్ళీ ఇమ్మీడియట్లీ రిటర్న్లో ఇండిగో టికెట్ బుక్ చేసినాం కాబట్టి అది క్యాన్సిల్ కావద్దు అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ ఇట్టే ఈ కార్ వేసుకొని చక్కగా తిరుపతికే పోదాం అన్న కోపం వచ్చింది నాకు. కొత్త కారే కదా, పోతే పోయేమున్నదిలే, అట్లా లాంగ్ టూర్ వేసినట్టు అవుతుందని అనుకున్నాము. కాకపోతే రిటర్న్ టికెట్ వదిలిపెట్టాం కదా మనం. ఏదేమైతే డొమెస్టిక్లో మాత్రం స్పైస్ జెట్ అయితే చాలా డీలేగా ఉంటుంది. ఇది సెకండ్ టైం మాకు. వాస్తవానికి ఫ్లైట్లన్నిట్లు కూడా టైం టు టైం ఉంటాయిలే కానీ ఎందుకో మరి ఇదైతే చాలా డీలేగా ఉంటుంది. ఓకే, ఇండిగో అయినా ఎయిర్లైన్ అయినా ఓకే, బెటర్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. ఓకే, మళ్ళీ అయితే వచ్చేసినాము మనము. ఇప్పుడైతే మాకు వచ్చేసి 6 గంటలకో 7 గంటలకు ఉంది మళ్ళీ ఇండిగో తిరుపతి, హైదరాబాద్ టు తిరుపతి. సో ఇక్కడ చూశారు కదా మనకు లోపట మాది వచ్చేసి గేట్ నెంబర్ 8. గేట్ నెంబర్ 8 కాడ వెయిట్ చేయాలి. యాక్చువల్లీ మాకు గేట్ నెంబర్ 3 ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ టైం 8కి వెళ్ళిపోమన్నారు. ఇక్కడ నుంచి మనము వెళ్ళిపోదాం. ఓకేనా, రైట్. సో ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు మాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎందుకంటే చాలా అన్నిట్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నాము. ఫుడ్లో కానీ, ట్రావెల్స్లో కానీ, టెంపుల్లో కానీ ఎవ్రీథింగ్ చూపెట్టాలని అనుకుంటున్నాము. మీరు కూడా నాన్ స్టాప్ ఇట్నే మాకు సపోర్ట్ చేసుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చారు కదా, ఒక లైక్ కొట్టిన మరి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారనే నమ్మకంతో ఉన్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మంచి వ్యూ అయితే చూపెడుతుంది. అక్కడ చూడండి, కింద అయితే వర్షం కొడుతుంది, పైన ఎట్లుంటుందో చూడు. ఇగో ఇట్లా నల్లగా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి, కింద అయితే బీభత్స అయినటువంటి వర్షాలు కొడుతున్నాయి. మొన్న ఖమ్మం కొట్టుకపోయిన చూసినావు, దానికంటే ఎక్కువ ఉన్నట్టున్నది. పైన ఉంటాం పోతాం అయితే తిరుపతి దేవుని అయితే నమ్మకం పెట్టి అయితే వెళ్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది ఇలాగే కంటిన్యూగా పోతూనే ఉంటుంది. ఒక 30 seconds అయితే వ్యూ అయితే ఎంజాయ్ చేయని చెప్పేసి మీకోసం పెట్టినాను ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. ఉంటాను సెకండ్ పార్ట్లో తిరుపతిలో గుండు బాస్ లెక్క.
అదిగో అల్లదిగో శ్రీ హరివాసము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద